హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు ఇటలీలోని వెనీస్ గురించి వినే ఉంటారు. కానీ ఇండియాలో కూడా ఒక వెనీస్ ఉందని మీకు తెలుసా? అది కూడా కేరళలో ఉన్న ఆల్పోజా. ఏదైతే మనకి ఆల్పోజా ఉంటుందో, ఆల్పోజాని వెనీస్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి. అయితే మనకి ప్రధానంగా ఈ యొక్క ఆల్పోజా కేరళలో మనకి సౌత్ సైడ్‌లో అనేది ఉంది. ఇది అరేబియన్ సీ దగ్గరలో ఉన్న కోస్టల్ డిస్ట్రిక్ట్. అలానే కేరళలో బ్యాక్ వాటర్స్‌కి క్యాపిటల్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఆల్పోజా అంటే బ్యాక్ వాటర్స్, ఇక్కడ కెనాల్స్, అలానే లాగూన్స్, లేక్స్ అన్నీ కలిసిన యూనిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ బోట్‌లో ట్రావెల్ చేస్తే మీకు ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నట్టు కూడా ఫీలింగ్ అనేది వస్తుందండి. ఆల్పోజాలో మెయిన్ అట్రాక్షన్ హౌస్ బోట్స్. ఇవి ఫ్లోటింగ్ హోటల్స్ లాంటివి. అలానే మనకి ఇన్సైడ్ బెడ్రూము, కిచెను, బాల్కనీ అన్నీ కూడా దీంట్లో అనేది ఉంటాయి. నైట్ స్టే ఎక్స్పీరియన్స్ అనేది అన్ఫర్గెట్టబుల్. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ గనక మనం చూస్తే ఆల్పోజా బీచ్, అలానే మనకి మరర్రి బీచ్, అలానే వెమ్మనాడు లేక్ ఏదైతే ఉందో వెమ్మనాడు లేకు, అలానే మనకి పెత్రా మనల్ ఐలాండ్, అలానే ఆల్పోజా అంటే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అండి. ప్రధానంగా స్నేక్ బోట్స్ రేసింగ్ చూడడానికి వేల మంది వస్తారు. ఇది కేరళ కల్చర్కి ఒక సింబల్. ఇక్కడ ఫుడ్ కూడా సూపర్. కేరళ ఫిష్ కర్రీ, అలానే పుట్టు, అలానే కడల కర్రీ, రిమేన్ ఫ్రై మస్ట్ ట్రై చేయాలి. ఇది ఆల్ఫాజాని వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ కెనాల్స్ నెట్వర్క్ వెనీస్ లాగానే మనకు ఉంటుంది. ఇది నేచరు, అలానే కల్చరు, బ్యూటీ కలయిక. మీరు కేరళకి వెళితే ఆల్ఫోజా అనే దాన్ని మిస్ అవ్వకండి. అలానే మనకి ఈ యొక్క ఆల్పోజా డిస్టిక్ యొక్క హిస్టరీ కనుక మనం చూద్దాం. ఎందుకంటే మనకి ఆల్పోజా జిల్లా మనకి భారత స్వతంత్ర ఉద్యమంలో కూడా ముఖ్య పాత్ర అనేది పోషించింది. 1946లో జరిగిన మనకి పున్నవ్వ, వైలాల్ పోరాటాలు అనేది చాలా ప్రసిద్ధి చెందాయి. అలానే ఈ పోరాటాలు ట్రావెన్కోర్ రాష్ట్ర దివాన్ అయిన సర్ సివి రామస్వామి అయ్యర్కు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఉద్యమాల వల్ల ఆయన రాజకీయంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మనకి అక్కడ 1948 మార్చి 24న ట్రావెన్కోర్లో మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఆ తర్వాత 1949 జూలై 1న ట్రావెన్కోర్ మరియు కొచ్చిన్ రాష్ట్రాలు అనేది కలిశాయి. ఇవి తర్వాత కొనసాగుతూ 1956 నవంబర్ 1న కేరళ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఆల్పోజా జిల్లా మాత్రము ప్రత్యేక జిల్లాగా 1957 ఆగస్టు 1న ఏర్పడింది. ఇప్పుడు ఆల్పోజా అభివృద్ధి గురించి చూస్తే 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ దివాన్ అయిన రాజా కేశవదాస్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన్ని ఆల్పోజాను ఒక పెద్ద ఫోర్ట్ నగరంగా అభివృద్ధి చేసిన వ్యక్తి. అలానే ఆల్పోజా సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల వ్యాపారం కోసం ఇది చాలా మంచి ప్రదేశమని ఆయన గుర్తించారు. ఆయన 2 పెద్ద కాలువలు అనేది నిర్మించి, ప్రధానంగా ఏవైతే కాలువలు ఉంటాయో ఆ కాలువలు అనేది నిర్మించి అక్కడ బ్యాక్ వాటర్స్ నుంచి సరుకులు అనేది పోర్టుకి చేరేలా చేశారు. ఇంకా సూరత్, బొంబాయి, కచ్ ప్రాంతాల నుంచి వ్యాపారులను ఆహ్వానించి ఇక్కడ వ్యాపారం అనేది ప్రారంభించడానికి ఆయన అనేక అవకాశాలు అనేది కల్పించారు. 1762లో ఆల్పోజా పోర్టు ప్రారంభమైనది. ఇక్కడ కాయిర్ ప్రొడక్ట్స్ అంటే కొబ్బరి నార ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువగా జరిగేది. అక్కడ కేశవదాసు 3 పెద్ద నౌకలు నిర్మించి కలకత్తా మరియు బొంబాయితో వాణిజ్యం అనేది ప్రారంభించారు. అలా ఆల్పోజా ఆ కాలంలో ట్రావెన్కోర్ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా మారింది. ఇలా హిస్టరీ, ట్రేడ్, అలానే స్ట్రగుల్స్ అన్నీ కలిసిన డిస్టిక్ ఆల్పోజా. ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డిస్టిక్ ఏది చేయాలనేది కామెంట్ చేయండి.